మనతో పాటుగా వివి లక్ష్మీనారాయణ గారు, మాజీ సిబిఐ జేడీ కూడా జాయిన్ అయ్యారు. లక్ష్మీనారాయణ గారు నమస్తే సార్. చూస్తున్నాం ప్రతిరోజు కూడా మనం దీని మీద అప్డేట్స్లు తీసుకుంటూనే ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే చైనా పూర్తి స్థాయిలో మేము అండదండలు ఇస్తాము, మేము పాక్ని చాలా ప్రేమగా చూస్తాము, వేరే రకంగా మీరు చూసుకోండి కానీ యుద్ధం వరకు వచ్చేలా అంటే మేము ఎంటర్ అవుతాము అని చెప్పి వాళ్ళు హామీ ఇస్తున్నారట. ఆ హామీ చూసుకునే పాక్ మరింత దూకుడుగా ప్రవర్తిస్తుంది, నచ్చిన స్పీచ్లు ఇస్తున్నారు పబ్లిక్గా. యాక్చువల్గా మీరు చూసుకుంటే నిన్న ఈ అంశం యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ముందు వచ్చింది. సెక్యూరిటీ కౌన్సిల్ ముందు వచ్చినా కూడా వాళ్ళు ఉపయోగించిన భాష, ఆ తర్వాత వాళ్ళ స్టేట్మెంట్, లాంగ్వేజ్ ఇదంతా కూడా ఒక విచిత్రంగా కనిపించింది. అంటే వాళ్ళు బేసిక్ గా భారతదేశానికి మరియు నేపాల్కి వారిద్దరికి కూడా కండోలెన్సెస్ ప్రకటించారు. ఎందుకంటే భారతదేశంలో 25 మంది, తర్వాత నేపాల్ నుంచి ఒక పౌరుడు అక్కడ మొన్న జరిగిన పహల్గావ్ కేసులో మరణించడం జరిగింది. సో దాని గురించి వాళ్ళు చెప్పారు. కానీ ఎక్కడా కూడా యుఎన్ఎస్సి వాళ్ళు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో రెసిస్టెన్స్ ఫ్రంట్ గురించి కానీ దానికి సంబంధించిన ఎల్ఈటి గురించి కానీ ఎక్కడ మాట్లాడలేదు, లష్కర్ ఈ తైబా గురించి. ఎందుకంటే యాక్చువల్ గా మీరు చూసుకుంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో డెసిగ్నేటెడ్ టెర్రర్ అవుట్ఫిట్ ఎల్ఈటి. ఓకే, మరి అది ఉండి ఈ టిఆర్ఎఫ్ వాళ్ళు మేము ఇక్కడ ఒక స్ప్లింటర్ గ్రూప్ అని చెప్పిన తర్వాత కూడా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో దాని గురించి ఎక్కడా కూడా మాట్లాడకపోవడం అన్నది ఒక ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. ఆ తర్వాత ట్రంప్ గారు కూడా ఇద్దరు కలిసి ఒక సొల్యూషన్ కు తీసుకురండి అని ఆయన చెప్పారు. మేమైతే మీడియేషన్ కాదు కానీ బట్ మీరిద్దరూ కలిసి ఒక వయబుల్ సొల్యూషన్ కు రండి అని ఆయన కూడా మాట్లాడడం జరిగింది. సో ఈ విధమైన పరిస్థితులలో దట్ ఈస్ కాల్డ్ వాటర్ డౌనింగ్ ఆఫ్ ది లాంగ్వేజ్ అంటాం మనం. ఆ విధంగా నిన్న సెక్యూరిటీ కౌన్సిల్లో జరగడం వల్ల అది ముఖ్యంగా అందరూ అనుకోవడం ఏంటంటే పాకిస్తాన్ అందులో మెంబర్ గా ఉంది, దానితో చైనా సపోర్ట్ కూడా ఉంది అన్నది ఒకటి వస్తుంది ముందుకి. ఇంతకు ముందు ఏమవుతుందంటే చైనా వాళ్ళు యాక్చువల్ గా వీటో ప్రకటించేవాళ్ళు. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మీరు తీసుకుంటే ఇంతకు ముందు పాకిస్తాన్ సందర్భంగా అనేక సందర్భాల్లో వాళ్ళు వీటో ప్రకటించారు. కానీ ఈసారి వీటో ప్రకటించడం లేదు. కానీ ఆ విధంగా భాషను, ఆ తీవ్రమైన భాషను దాన్ని తగ్గించేసే ప్రయత్నం చేశారు. తర్వాత కరెంట్ ఇప్పుడు మీరు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రెసిడెంట్ చూసుకుంటే ఆయన ఫ్రాన్స్ కి సంబంధించిన వాడు. ఆయన కూడా స్ట్రాంగ్ ఇన్పుట్స్ ఏవి తీసుకురాలేదు. అమెరికా వాళ్ళవి కానీ, రష్యావి కానీ, యూకేవి కానీ వాళ్ళు కూడా స్ట్రాంగ్ గా ఖండించారన్న ఇన్పుట్స్ కూడా తీసుకువెళ్ళలేదు అక్కడికి. సో ఈ విధమైన పరిస్థితులలో మరి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా ఈ విధంగా వాటర్ డౌన్ ఎందుకు చేసింది అన్నది కూడా ఒక చర్చనీయాంశంకి వచ్చిన అంశం అని మనం చూడాల్సిన అవసరం ఉందండి. ఓకే సార్, అంటే చైనా ఒకవేళ పూర్తి స్థాయిలో పాక్ వైపు ఉంటే భారత్కి ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయా? అంటే ఏమవుతుందంటే చైనా మీరు చూసుకుంటే వాళ్ళ దగ్గర ఉన్న సైన్య బలం కానీ, లేకుంటే వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ కానీ, ఆ తర్వాత ఫ్రంటల్ సపోర్ట్ కానీ ఇవన్నీ కూడా కొంత యాడ్ అవుతాయి డెఫినెట్. ఏది ఏమైనా కూడా చైనా వాళ్ళు అంత ధైర్యంగా ఓపెన్ గా పాకిస్తాన్ కి సపోర్ట్ చేసే అవకాశం కూడా ఈసారి లేదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రపంచం మొత్తం మీద ఈ టారిఫ్ల దీంట్లో ఉంది. ఆ తర్వాత చైనా కూడా ఇటువంటి స్టాండ్ తీసుకుంటే నాట్ ఓన్లీ యుఎస్ఏ బట్ మిగతా దేశాల నుంచి కూడా ఈ టారిఫ్లు అన్నవి వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నది ఒక భయం ఉంది డెఫినెట్ గా. సో ఆ విధమైన పరిస్థితులలో చైనా ఓపెన్ గా సపోర్ట్ చేయదు. ఎందుకంటే చైనా కూడా ఖండించింది ఈ దాడిని, అయితే చైనా కూడా ఖండించింది, దాంట్లో దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. కానీ ఫైనల్ షో డౌన్ కి వచ్చేసరికి చైనా ఏ విధంగా ప్రవర్తిస్తుందన్న అంశం మీద కొద్దిగా సందేహాలు అయితే మాత్రము ఉన్నాయి. నిన్న యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో జరిగిన ఆ భాష, తర్వాత చేసి ఆ వాటర్ డౌన్ చేయడము, తర్వాత టిఎఫ్ఆర్ గురించి కానీ, ఎల్ఈటి గురించి కానీ ఎక్కడ మెన్షన్ చేయకపోవడం, ఇవన్నీ కూడా మనం కొద్దిగా ఆలోచించాల్సిన అంశాలు వర్మ గారు. ఓకే, ఏదైతే అమెరికా పూర్తి స్థాయిలో భారత్ వైపే ఉంటామని చెప్తున్నది, ఎవరైనా ఈ విషయంలో ఎవరి జోలికి ఇచ్చినా సరే క్షమించేది లేదు, మొత్తం నేను మోహరిస్తాను అని చెప్పి ఆయన హామీ ఇచ్చినట్టు, మరి ఇలాంటి సిచ్యువేషన్లో చైనా రిస్క్ చేసే అవకాశం ఉంటుందా అని చెప్పి మరొక వాయిస్ వస్తున్నది. అమెరికాని చూసినా భయపడాలి కదా. ఇప్పుడు ఎందుకంటే చైనా యాక్చువల్ గా ట్రేడ్ వార్ లో ఉంది ఇప్పుడు అమెరికాతో తీసుకుంటే. ఆల్రెడీ దే ఆర్ ఇన్ వార్ విత్ యుఎస్. ట్రేడ్ వార్ ఆల్రెడీ జరుగుతోంది వాళ్ళు.
కాబట్టి ఈ ట్రేడ్ వార్ లో మళ్ళా దీనిలో ఏ విధంగా వాళ్ళు నెగటివ్ గా గనక యుఎస్ కి అగేన్స్ట్ గా వెళ్తే మళ్ళా వాళ్ళు వాళ్ళ పర్యవసనాలు ఎదుర్కోవడానికి చైనా సిద్ధంగా ఉండాలి. ఆ పరిస్థితులలో చైనా ఉందా అంటే ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. ఆ ఉద్దేశంతో అంత రిస్క్ అయితే చైనా మటుకు చేయదు అన్నది మనం చూసుకోవాలి. అంటే ఓపెన్ గా చేయకపోయినా కూడా ఇండైరెక్ట్ గా ఏదైనా హెల్ప్ చేయడము ఇలాంటివి చేసే అవకాశాలు మనము యూ కాంట్ రూల్ ఇట్ అవుట్ అని నేను అనుకుంటాను. సరే, ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి చూస్తే నీళ్ల కోసమే కటకటలాడిపోతున్నదట. ఇంకా చాలా దుర్భరమైన పరిస్థితులకి రోజు రోజు దిగజారుకుండే సిచ్యువేషన్. ఇలాంటి టైంలో ఒకవేళ వారన్ అవ్వడమనో లేకపోతే వేరే అంశమనో ఏదన్నా కానీ వీళ్ళు స్టార్ట్ చేస్తే భారత్ నుంచి అన్యాయంగా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నట్టేనా? ఎందుకంటే భారత్ ఎప్పుడు కూడా ఐ థింక్ ఇంతకుముందు వెంటపాటి పుల్లారావు గారు మాట్లాడినారు, భారత్ ఎప్పుడు కూడా అగ్రెసివ్ గా ముందుకు ఎప్పుడు వేయలేదు. మీరు యాక్చువల్ గా భారతదేశం యొక్క మిలిటరీ మూవ్మెంట్స్ ఇవి చూసుకుంటే ఎక్సెప్ట్ 87లో 1987వ సంవత్సరంలో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జనరల్ సుందర్జీ అని ఆయన హీ వాజ్ ది ఆర్మీ చీఫ్. అప్పుడు ఆయన ఆర్మీ మోడర్నైజేషన్ ఇవన్నీ కూడా వారు మొదలు పెట్టారు ఆ టైం. ఆ సమయంలో భారతదేశం మోహరింపులు, తర్వాత వచ్చేసి మెకనైజేషన్ ఆఫ్ ఇన్ఫంట్రీ ఇవన్నీ కూడా పెద్ద మొత్తంలో జనరల్ సుందర్జీ అధ్యక్షతన జరిగాయి ఆయన ఉన్నప్పుడు. ఆ సమయంలో భారతదేశం అక్కడ బార్డర్ వెనక ఎల్ఓసి దగ్గర వాళ్ళ మూమెంట్స్ అన్నవి చేశారు ఆ టైంలో. అది తప్ప మిగతా అన్ని సందర్భాలలో ప్రతిసారి కూడా పాకిస్తానే అగ్రెసివ్ గా ఉండింది. 47-48 యుద్ధం తీసుకున్న వాళ్లే అక్కడ ట్రైబల్ రూపంలో వచ్చి మన కశ్మీర్ లో ఆక్రమణకు వాళ్లే పాల్పడ్డారు. తర్వాత 65 తీసుకున్న, 71 తీసుకున్న, ఈవెన్ కార్గిల్ తీసుకున్న, ముందు అగ్రెసివ్ గా భూమికి తీసుకున్నది పాకిస్తాన్. ఆ తర్వాత దానికి రియాక్షన్ గా భారతదేశం ముందుకు వచ్చింది. ఈవెన్ 2001వ సంవత్సరంలో పార్లమెంట్ అటాక్ కావచ్చు మీరు చూస్తే, ఆ తర్వాత 2008లో ముంబై అటాక్ కావచ్చు, 2016లో ఊరి అటాక్ కావచ్చు, 2019లో పుల్వామా అటాక్ కావచ్చు, ఇప్పుడు 2025లో పెహల్గావ్ అటాక్ కావచ్చు. ఇవన్నీ చూస్తే ముందు అగ్రెసివ్ గా ఫస్ట్ చేసింది పాకిస్తాన్, ఆ తర్వాత భారతదేశం దానికి స్పందించి. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. పాకిస్తాన్ ఏదైతే చేయాలిందో చేసింది, ఇప్పుడు భారతదేశం యొక్క స్పందన ఎలా ఉంటుంది అన్న దాని గురించి మనం చూస్తున్నాం. ఇది ప్రధానంగా. కాబట్టి ఇండియా ఈజ్ నెవర్ అన్ అగ్రెసర్. ఎందుకంటే మన ప్రిన్సిపల్స్ ఆ విధంగా ఉంటాయి, కానీ దానికి కూడా ఓపిక కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది అన్నది కూడా మనం పాకిస్తాన్ గమనించాలి. మీరు అన్నట్టు ఆర్థిక పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంది పాకిస్తాన్. వాళ్ళ ప్రజలకు కనీసం వాళ్ళు మీరు అన్నట్టు తాగడానికి నీళ్లు, పాలు, తర్వాత వచ్చేసి తినడానికి బ్రెడ్, వీటి కోసమే వాళ్ళు తల్లడిల్లిపోతున్నారు. సో ఇటువంటి పరిస్థితులలో మీరు అన్నట్టు పాకిస్తాన్ ముందుకు వెళితే డెఫినెట్ గా ఇంటర్నల్ గా సివిల్ వార్ అన్నది అక్కడ మొదలవుతుంది అన్నది దేర్ ఇస్ నో డౌట్. దానికోసం ఏంటంటే కశ్మీరు, మతము ఈ రెండు తీసుకొచ్చి ప్రజలను మళ్ళా డైవర్ట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే వాళ్ళ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గాని, ఆర్మీ జనరల్ గాని మాట్లాడిన మాటలు మనం చూసుకుంటూ వెళుతుంటే, లేకుంటే హఫీజ్ సయ్యద్ గాని మిగతా ఈ ఫండమెంటల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడే విషయాలను కూడా మీరు గమనిస్తే చెతావణి ఇచ్చి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నది మనం ముఖ్యంగా గమనించాల్సిన అంశం. సార్ మరొక వైపు ప్రత్యర్థి బలాబలాలు తెలుసుకుంటే ఎవరైనా కాలు దూగుతారు కయ్యానికి. భారత్ బలం ఏంటో పాక్కి తెలుసు, కానీ పదే పదే ఈ కవ్వింపు చర్యలు, ఈ రెచ్చగొట్లాడు, కాల్పుల ఉల్లంఘన ఉన్నప్పటికీ కూడా గత 4-5 రోజులు పెట్టి కూడా బోర్డర్లో మళ్ళీ కాల్పులు కాలుస్తున్నారట. అసలు ఏంటి ధైర్యం ఏంటి? ఏం చూసుకుని? అంటే ఇప్పుడు ఏంటంటే ప్రజలను ఏ విధంగా వాళ్ళ వైపున ఉంచుకోవాలి అన్నది ఒకటి. దానికోసం చూడు పాకిస్తాన్ ఎంత ధైర్యంగా మేము ఇంత జరిగినా కూడా, అంటే వాళ్ళు ఏమంటున్నారంటే అసలు మా ఇన్వాల్వ్మెంట్ లేదు అన్నది వాళ్ళు చేస్తున్న మొదటి క్లెయిమ్. అసలు ఈ సంఘటనతో పాకిస్తాన్ కు సంబంధం లేదంటున్నారు వాళ్ళు. ఇది చూసుకుంటే ఈవెన్ 2008 బాంబే అటాక్ అప్పుడు కూడా ముంబైలో కూడా అదే మాటలు మాట్లాడారు, ఊరిలో అదే మాటలు మాట్లాడారు, పుల్వామాలో కూడా అదే మాటలు మాట్లాడారు. తర్వాత 2001లో ట్విన్ టవర్ బ్లాస్ట్ లో కూడా మా సంబంధం లేవన్నారు. ఫైనల్ గా ఒసామా బిన్ లాడెన్ ఫైనల్ గా పట్టుకుంది పాకిస్తాన్ భూతలం మీదే. అవును, ఈ విధంగా డినయల్ అన్నది పాకిస్తాన్ ప్రతిసారి చేస్తుంటుంది. సో ఈసారి కూడా చేసింది. మన దగ్గర ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్ ఇవన్నీ కూడా భారతదేశం అన్ని దేశాలకు ప్రజెంట్ చేయడం జరిగింది. అంటే ఈ టెర్రరిస్టులు ఉపయోగించిన ఆయుధాలు కావచ్చు, లేకుంటే వాళ్ళ నేటివిటీ కావచ్చు, వీటన్నిటి మీద కూడా స్పష్టంగా ఎవిడెన్స్ అన్నది సమర్పించడం జరిగింది.
సో ఈ విధమైన పరిస్థితులలో వాళ్ళు ఏంటంటే ముఖ్యంగా మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అన్నది ఒకదాని గురించి కూడా మాట్లాడుతున్నారు గట్టిగా. అవును. కూడా అణు వస్త్రాలు ఉన్నాయి మా దగ్గర, వాటిని కూడా మేము మోహరించాము. సో ఈ విధంగా మాట్లాడుతున్న 2-3 స్టేట్మెంట్స్ కూడా మనం చూసాం. కాబట్టి మెయిన్ గా మా దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయి కాబట్టి మరి ఇతర దేశాలు జాగ్రత్తగా ఉండాలి అన్న ఒక ధోరణి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే నార్త్ కొరియాలో కిమ్ ఉంటాడు ప్రెసిడెంట్. అవును. అమెరికా ఎన్నిసార్లు చెప్పినా కూడా ప్రతి 3 నెలలకి ఒకసారి ఒక మిసైల్ ప్రయోగిస్తుంటాడు. అవును. వార్ హెడ్ పెట్టి. అంటే ఏంటంటే ఇది అదే అంట, వినాశకాలే విపరీత బుద్ధి అని. సో ఆ విధంగా వినాశం కోరుకునేటప్పుడు ఇటువంటి విపరీత బుద్ధులే పుడతాయి. కాబట్టి దీన్ని గమనించి వాళ్ళు త్వరగా మేమందరం కూడా మా భూభాగం మీద ఉన్న టెర్రరిస్ట్ అందరినీ కూడా మేము పారదోలుతాము, అసలు టెర్రరిజం అన్నదే మా భూమి గడ్డ మీద లేకుండా చేస్తామన్న స్టాండ్ తీసుకోవాలి. కానీ ఈ విధమైన స్టాండ్ తీసుకుంటూ ఇప్పుడు అక్నూర్ సెక్టర్ కావచ్చు, మిగతా సెక్టర్ లో కూడా వాళ్ళు స్మాల్ ఆర్మ్స్ తో ఫైరింగ్ కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంది. మీరు ప్రతిరోజు చూస్తే సాయంత్రం అయ్యేసరికి వాళ్ళ ఫైరింగ్ జరుగుతుంది, మన వాళ్ళు ఫైర్ ని రిటర్న్ చేస్తున్నారు. ఇది మనకు జరుగుతున్న ప్రధానమైన అంశం. కాబట్టి ఐ థింక్ గుడ్ సెన్స్ ప్రివైల్స్ ఆన్ దెమ్. వాళ్ళు ఈ విధంగా అనవసరంగా ఈ విధమైన చర్యలకు పాల్గొని రేపు కాబోయే వాటికి ప్రజలను బలి చేయకూడదు. ఇది లీడర్షిప్ నిర్ణయం తీసుకోవాలి. సో ఇంటర్నేషనల్ ప్రెషర్ కూడా బిల్డప్ చేయగలగాలి. భారతదేశం ఆ ప్రయత్నంలోనే ఉంది ఇంటర్నేషనల్ పరంగా కూడా. ఎందుకంటే సుమారుగా 140 దేశాలు ఈ సంఘటన ఖండించాయి. పహల్గావ్లో జరిగిన దాన్ని 140 దేశాలు, ముఖ్యంగా 15 ప్రధానమైన దేశాలన్నీ కూడా ఖండించడం జరిగింది. సో ఇటువంటి పరిస్థితులలో పాకిస్తాన్ లీడర్షిప్ ఏదైతే ఉందో వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది అన్నది నేను అనుకుంటా. అదర్వైజ్ దే షుడ్ బి రెడీ ఫర్ ది కాన్సిక్వెన్సెస్. ఓకే. రాబోయే పరిణామాలకు వాళ్లే బాధ్యత వహించాలన్నది కూడా గ్రహించాల్సిన అవసరం. సార్ కరెక్టే, ఖండించడం కరెక్టే, లేకపోతే ఈ రకంగా సంప్రదింపులు జరుగుదాం, దౌత్యపరమైన అంశాలు ఉత్తమం అని చెప్పి సలహాలు సూచనలు ఇవ్వడం బాగానే ఉంది. కానీ ఇది ఒక్కసారి కాదు కదా, రెగ్యులర్గా ఇలా జరుగుతున్నప్పుడు, ఢిల్లీలో జరుగుతున్నప్పుడు అందరూ ఖండించారు, ఇది చాలా తప్పు అన్నారు. పెంటగాన్లో జరిగినప్పుడు ఇది చాలా తప్పు అన్నారు. కానీ దానికి శిక్ష ఎక్కడ? ఇంకా మళ్ళీ జరగకుండా ఉండడానికి తీసుకోవాల్సిన చర్యల కోసం కదా అంతా మాట్లాడుకుంటేది. ఎన్నిసార్లు ఈ మంచి అని అంటే ఓకే, యుద్ధం రావాలి, అమాయక ప్రజలు చనిపోవాలని ఎవరో కోరుకోరు కాక, కానీ వాళ్ళు అన్న మార్పు తీసుకొచ్చే విధంగా బిగించాలి కదా. బిగించాలి. బిగించే ప్రక్రియ జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడు అని అందరూ మాట్లాడుతున్న అంశం. యాక్చువల్ గా చూసుకుంటే 2016 ఊరి ఇన్సిడెంట్ తీసుకున్నా కూడా దానికి ఒక ఐ థింక్ 10 రోజుల్లో భారతదేశం స్పందించి అవును ఆ టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి లిటరల్ గా ఎల్ఓసి దాటి మన సైన్యాలు వెళ్ళి వాటిని న్యూట్రలైజ్ చేసి, అదే విధంగా మీరు పుల్వామా తీసుకుంటే అది 14 ఫిబ్రవరి జరిగితే 26 ఫిబ్రవరిన సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి బాలాకోట్ ప్రాంతంలో. దానికి కూడా ఒక 12 రోజులు తీసుకున్నాము. సో తర్వాత మీరు మిగతా దేశాల్లో జరిగిన ప్రధానమైన ఇన్సిడెంట్స్ తీసుకున్నా కూడా ప్రతి దేశం కూడా కొంత సమయం తీసుకుంది, ఎందుకంటే దీన్ని ప్లాన్ చేయాలి. నేను అనేది ఏంటంటే సార్, యుద్ధం చేస్తారా, సర్జికల్ స్ట్రైక్స్ చేస్తారా, లేకపోతే వేరే రకంగా అటాకులు చేస్తారా అన్న అంశం అని కాదు. ఎక్కడో దగ్గర ఎండ్ కార్డు పడాలి కదా అని. ఓకే, ఇప్పుడు ఏదో చేస్తారు, ఏదో కూలుస్తారు, మళ్ళీ ఇంకో సంవత్సరం పోయాకో 6 నెలలు పోయాకో మళ్ళీ ఎవరో ఎంటర్ అవుతారు, మళ్ళీ 30 మందిని చంపుతారో, 100 మందిని చంపుతారో, 200 మందిని చంపుతారో, ఎక్కడెక్కడ బాంబులు పెడతారో. ఇంకా ఎలా ఉన్నదంటే అతి దారుణమైన సిచ్యువేషన్ కదా సార్. ప్రశాంతంగా భారతదేశంలో భారత పౌరుడు ఎక్కడేం జరుగుతుందో తెలుసుకోలేని దుస్థితి, ఎప్పుడు ఎవరు ఏ రకంగా చనిపోతారో అర్థం కాని పరిస్థితి. ఈ పరిస్థితి ఏంటి, ఈ దుస్థితి ఏంటి ఈ కాలంలో కూడా? అందుకని ఈ జరిగిన పహల్గావ్ సంఘటనను ఇది ఫ్రంట్ ఎండ్ లో పెట్టుకొని భారతదేశం ఇక పర్మనెంట్ గా టెర్రరిజం అన్నది పాకిస్తాన్ గడ్డ మీద లేకుండా చేసే ప్రయత్నాలు చేయాలన్నది మనం మొదటి నుంచి మాట్లాడుకుంటాం. సో ఇట్ షుడ్ బి టేకెన్ యాజ్ ఏ పర్మనెంట్ సొల్యూషన్. అంటే మనం టెంపరీగా ఒక మాత్ర ఇచ్చేసి దీన్ని మళ్ళా వెయిట్ చేయకూడదు. దీని బేస్ గా సర్జరీ కావాలి. బేసిక్ గా అవయవంలో పార్ట్కి సర్జరీ కావాలి, కానీ ఇంతవరకు మనం దానికి ఇంజెక్షన్లు, టాబ్లెట్లు ఇవి వేసుకుంటూ ఆ తీవ్రతను తగ్గిస్తున్నాము. ఇప్పుడు సర్జరీకి పరిస్థితి చేరుకుంది. కాబట్టి నౌ ఇండియా షుడ్ డూ ది సర్జికల్ స్ట్రైక్స్ టు డూ ది సర్జరీ. సో ఫైనల్ గా శస్త్రక్రియ అన్నది ఇక్కడ చేయాలి అన్నది ప్రభుత్వం ఆ విధంగానే ఖచ్చితంగా ఆలోచిస్తుంటుంది అన్నది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సమయం తీసుకుంటున్నారంటే దాని వెనకాల డీప్ ప్లానింగ్ జరుగుతూ ఉంటుంది అన్నది మనం ఆలోచించాల్సిన అవసరం. సార్ మరొక కీలకమైన అంశం, ఏదైతే న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయో
సార్ ఇది ఎలా పడితే అలా ప్రయోగించేసే పరిస్థితి ఉంటుందా? ఇందులో టెక్నికల్ అంశాలు ఏంటి సార్? కోడ్ ఏమో చైనా దగ్గర ఉన్నదంటారు, అదంత ఈజీ కాదు తీయడం అంటారు. అంటే ఏమవుతుందంటే దీని ప్రోటోకాల్స్ అని ఉంటాయి. న్యూక్లియర్ వెపన్స్ ఉపయోగించడానికి ప్రోటోకాల్స్ అని ఉంటాయి. తర్వాత వీళ్ళందరూ కూడా ఒక కన్వెన్షన్ కి వాటన్నిటికీ కూడా సైన్ చేసి ఉంటారు, సిగ్నేటరీస్ అయి ఉంటారు అది. ఎందుకంటే న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అనేది ఒకటి ఉన్నది, ఎన్పిటి అన్నది. సో ఇందులో 2 రకాలు. ఒకటి వచ్చేసి న్యూక్లియర్ వెపన్స్ సివిల్ అవసరాల కోసం, అంటే మన న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి, అంటే మనకి రియాక్టర్స్ ఉంటాయి, అటామిక్ రియాక్టర్స్ ఉంటాయి, వీటిలో ఉపయోగించడానికి అది సివిలియన్ పర్పసెస్ కి ఉపయోగించేది. ఇది వచ్చేసి ఏంటంటే మిలిటరీ పర్పసెస్ కు ఉపయోగించడం, అంటే దేశానికి ఒక ప్రొటెక్షన్ గా ఉపయోగించడం అన్నది. అందుకనే న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అనేది అమెరికా ఎప్పటి నుంచో ఇది పాటిస్తూ వచ్చింది. ఆ సందర్భంగా కూడా అనేక దేశాలు ఏవైతే న్యూక్లియర్ దిశగా వెళ్లాలనుకుంటున్నాయో వాటన్నిటిని కూడా నిరోధిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ పిచ్చోడి చేతిలో రాయి ఉన్నట్టు న్యూక్లియర్ వెపన్ అన్నది ఒక పిచ్చి వ్యక్తి చేతిలో ఉంటే ఏంటంటే దాన్ని ఎలాగైనా ఉపయోగించవచ్చు. ఆ విధమైన పరిస్థితులలో ఇప్పుడు ఏంటంటే ఈ ఫైనల్ గా న్యూక్లియర్ వెపన్స్ ఉపయోగించాల్సిన ఈ బటన్ ఏదైతే ఉందో అది ప్రైమ్ మినిస్టర్ చేతిలో ఉంటుంది అంటారు మామూలుగా. ఓకే. ఫైనల్ డెసిషన్ హ్యాస్ టు బి టేకెన్ బై ది ప్రైమ్ మినిస్టర్. ఎందుకంటే ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వంలో అతను అత్యుత్తమమైన స్థానంలో ఉంటారు కాబట్టి ఇటువంటి క్రిటికల్ నిర్ణయం తీసుకోవాల్సిన ఫైనల్ అప్రూవల్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ ఇవ్వాలి అన్నది అంటారు. సో ఈ విధంగా చూసుకుంటూ వెళుతుంటే అది నిర్ణయం ఎలా తీసుకుంటున్నారన్న దాని మీదుగా ఉంటుంది. డెఫినెట్ గా మిగతా దేశాలన్నీ కూడా ఎటువంటి పరిస్థితులలో యుద్ధాలలో న్యూక్లియర్ వెపన్స్ ఉపయోగించకూడదు అన్న దీంట్లోనే ఉంటారు. కానీ ఇది ఓన్లీ డిటరెంట్ అన్నమాట. అంటే ఎవరో వచ్చి మా దేశం మీద చర్యలు తీసుకోవడం, లేకుంటే మా భూభాగాన్ని ఆక్రమించుకోవడం, దానికోసం మన శక్తి చూపించడానికి ఈ న్యూక్లియర్ వెపన్స్ అన్నవి ఒక అడిషనల్ ఫీచర్ అన్నమాట మన దాంట్లో. అందుకనే మనం అప్పుడు పొక్రాన్ లో కూడా 2 సార్లు న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్ కూడా చేశాం. అప్పుడు కూడా కొన్ని శాంక్షన్లను ఎదుర్కొన్నాం. అంటే ఏ దేశం అయితే ఈ విధంగా న్యూక్లియర్ వెపన్స్ వెళ్తుందో మిగతా దేశాలు వాటి మీద శాంక్షన్స్ విధిస్తుంటారు. ఎందుకంటే మానవాళ్ళు, ఎందుకంటే మనం హిరోషిమా నాగసాకి చూసాం 2వ ప్రపంచ యుద్ధంలో న్యూక్లియర్ వెపన్స్ వేయడం వల్ల ఏ విధంగా ఆ దేశం ఇప్పటికీ కూడా ఆ ప్రాంతాల్లో ఒక చిన్న మొక్క కూడా మొలవదు అక్కడ. సో అటువంటి పరిస్థితుల్లో ఉంది. కానీ ఆ తర్వాత అది 1943-44 సందర్భం. ఇప్పుడు వచ్చేసి 2025లో ఉన్నాం. సో ఇంకా టెక్నాలజీ మనకు పెరిగింది. ఇంకా పిన్ పాయింటెడ్ గా మనం మిసైల్స్ లో కూడా న్యూక్లియర్ హెడెడ్ మిసైల్స్ అని కూడా ఉంటాయి. యాక్చువల్ గా మన ఫైటర్ పైలట్స్ తో న్యూక్లియర్ హెడ్స్ కూడా దాంట్లో ఫిట్ చేస్తారు, మామూలు మిసైల్స్. సో అది కూడా ఒక ప్రమాదం. కాబట్టి వీటన్నిటిని ప్రయోగించుకొని పాకిస్తాన్ ఈ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయన్న ఒక దీంట్లో వాళ్ళు చెలరేగిపోతున్నారన్నది ఒక కాన్సెప్ట్. సో వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఏ విధంగా మనం ముందుకెళ్లాలన్నది మన నాయకత్వం వాళ్ళ స్ట్రాటజిక్ ప్రిపరేషన్ లో ఉన్నారని నేను అనుకుంటాను. వరుణ్ గారు, సరే, ఒకవేళ టెక్నికల్గా దీన్ని కానీ ప్రయోగించాలి అని అనుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన రాడార్లు చిక్కడమో లేకపోతే వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళడం తెలుస్తుందా సార్? డెఫినెట్ గా తెలుస్తుంది. ఎందుకంటే ఈవెన్ ఎక్కడో భూభాగం మీద ఎవరికి తెలియకుండా న్యూక్లియర్ ప్రయోగం చేసినా కూడా వెంటనే అమెరికాలో ఒక ల్యాబ్, ఆ ల్యాబ్ లో తెలిసిపోతుంది అన్నమాట. ఎందుకంటే ఆ న్యూక్లియర్ వెపన్ యొక్క ఆ ప్రకంపనలు ఏవైతే వస్తాయో భూమిలో కూడా దాని వల్ల రిచ్టర్ స్కేల్లో ఆల్మోస్ట్ భూకంపం వచ్చిన లెవెల్లో ఉంటది. సో ఈ విధమైనవి వెంటనే అక్కడ తెలిసిపోతాయి. ఈవెన్ మన దగ్గర కూడా అటువంటి ల్యాబ్స్ ఉంటాయి. ముఖ్యంగా అమెరికా ఇది మానిటర్ చేస్తుంటది. సో ఈ విధమైన పరిస్థితుల్లో ఎవరైనా చేయాలంటే కూడా, అంటే జనరల్ గా వెపన్స్ స్టార్ట్ చేసిన తర్వాత తెలుస్తుంది. మామూలుగా ఇది నేను చెప్పేది ప్రయోగాలు. అవును. ఫర్ ఎగ్జాంపుల్ పొఖరాన్ లో మనం చేసిన ప్రయోగాలప్పుడు కూడా వెంటనే అవి తెలిసిపోతుంది. ఆ సెస్మిక్ వేరియేషన్స్ వస్తాయి కాబట్టి అవి తెలుస్తుంది. కానీ ఇవి వెపన్స్ గా యూజ్ చేసేటప్పుడు ఆ ప్రయోగం చేసిన తర్వాత సమయం ఉండదు అక్కడ మనకి. వెపన్స్ యూజ్ చేయాలంటే వెంటనే మనం యూజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దాని మీద ఏ విధమైన ప్రోటోకాల్స్ ఉన్నాయన్నది కూడా మనం ఒకటి చూడాల్సిన అంశం. దాని గురించి కూడా స్టడీ చేయాల్సిన అంశం. ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు రేస్ చేశారు, న్యూక్లియర్ యూజ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ అన్నది ప్రోటోకాల్స్ ఏంటి అన్నది కూడా మనం చూడాలి. సార్ యా, చూస్తున్నారా సార్? నేను ఒక్క నిమిషం ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ఎందుకంటే ఇది జనాలకు కూడా తెలియాల్సిన అవసరం. ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్, ప్లీజ్ ప్లీజ్ చూడండి సార్. సెర్చ్ చేస్తున్నాను, ఒక్క నిమిషం. మీరు ఒకరు వీలైతే ఒక యాడ్ వేసుకోండి సార్. సార్ రైట్. అయితే దౌత్య యుద్ధం
తర్వాత ఏ యుద్ధమైనా అని చెప్పి కొంతమంది ప్రముఖులు మాట్లాడుతున్న అంశం. అయితే ముఖ్యంగా ఏ దేశానికైనా యుద్ధం ఎప్పుడు చివరి ఎంపికగా ఉండాలని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. అయితే భారతదేశం ఇప్పుడు ఇండస్ రివర్ ఒప్పందాన్ని సస్పెండ్ చేయడం, యుద్ధ బెదిరింపు ద్వారా పాకిస్తాన్పై భారీ ఒత్తిడి కూడా పెట్టింది. ఇదొక విజయం అంటూ చాలామంది మాట్లాడుతున్నారు. అయితే ఉగ్రవాదులను తమకు అప్పగించాలని భారత్ డిమాండ్ చేయవచ్చు అని చెప్పి కూడా మరొక వాయిస్ వినిపిస్తున్నది. అంతేకాకుండా ఈ విషయంలో పాకిస్తాన్ ఎలాంటి కన్వెన్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అనే దాని మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. అయితే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి పాకిస్తాన్ వైదొలగాలని భారతదేశం డిమాండ్ చేసే అవకాశం కూడా ఉందని. ఎందుకంటే పాకిస్తాన్ ఖచ్చితంగా ఇప్పుడు కార్నర్లో ఉన్నది. ఇలాంటి టైంలోనే పాకిస్తాన్ని ఇంకా బిగించాలి మీన్స్ దానికి ఏదో అన్యాయం చేయాలని కాదు. ఆ ఉగ్రమూకలు ఈ రకమైన ఉగ్రవాదులను ప్రోత్సహించడం 30 సంవత్సరాల నుంచి మేము ఇదే చేస్తున్నామని చెప్పి సాక్షాత్తు వాళ్ళే చెప్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న కీలక నేతలే మాట్లాడే పరిస్థితి. అలాంటి టైంలో మరి వాళ్ళని ఖచ్చితంగా ఇక మళ్ళీ ఉగ్రవాది పేరెత్తకుండా చేయాలి అన్నది వీళ్ళ ఆలోచనగా కనిపిస్తున్నది. అంతేకాకుండా భారతదేశం ఇంకా అనేక డిమాండ్లు లేవనెత్తవచ్చని కూడా తెలుస్తున్నది. అయితే ఈసారి సర్జికల్ స్ట్రైక్లు పని చేయవు. ఇందాక లక్ష్మీనారాయణ గారు కూడా ఆ రకంగానే చెప్పారు. వ్యూహాత్మకంగా భారతదేశం ప్రతి దౌత్యపరమైన అవకాశాన్ని అన్వేషించాలి. దౌత్య యుద్ధం గెలవడానికి ఉత్తమ మార్గం అని చరిత్ర నిరూపిస్తుంది. అయితే దౌత్యాన్నే ఎక్కువగా మనం ఇప్పటివరకు ప్రయోగించాం కాబట్టి దీనివల్ల ఫలితాలు కనిపించట్లేదు. ఏదో రకంగా వీళ్ళు ఉగ్రమూకలు దాడులు చేస్తూనే ఉన్నాయి, అమాయకంగా ప్రజల ప్రాణాలను కనుగొంటున్నాయి. కాబట్టి ఇంక దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి అన్నది. లక్ష్మణ్ గారు చూసారా? ఇప్పుడు ఏమంటారంటే దీన్ని న్యూక్లియర్ వెపన్ యూజ్ ప్రోటోకాల్ అంటారు. అంటే దీన్ని ఏ విధమైన చైన్ ఆఫ్ కమాండ్ యూజ్ చేయాలి, ఆథరైజేషన్ ఎవరిస్తారు, ప్రొసీజర్ ఏంటి, కమ్యూనికేషన్స్ ఏ విధంగా ఉంటాయి అన్నది దీన్ని న్యూక్లియర్ వెపన్ యూజ్ ప్రోటోకాల్ అని పెడతారన్నమాట. అంటే ఈ ప్రోటోకాల్స్ ఎందుకంటే డెసిషన్ ఏదైతే ఈ న్యూక్లియర్ వెపన్లు ప్రయోగించాలన్న నిర్ణయం ఏదైతే ఉంటుందో అది అన్ని ఫ్యాక్టర్స్ కన్సిడరేషన్ లోకి తీసుకున్న తర్వాత తెలుసుకోవాలి. ఆ డిసిషన్ అన్నది సెంట్రలైజ్డ్ గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడో ఆర్మీలో ఒక పర్టికులర్ కమాండర్ కి ఇచ్చేసారు అనుకుందాం, అది చెప్పలేం వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అని. కాబట్టి ఇది వచ్చేసి సెంట్రలైజ్డ్ నిర్ణయం తీసుకుంటారు. తర్వాత చట్టబద్ధంగా ఉండాలి, తర్వాత కంట్రోల్డ్ గా ఉండాలి, అన్కంట్రోల్డ్ గా కాకుండా. దానివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి యాక్సిడెంటల్ గా కావచ్చు, అనాథరైజ్డ్ యూజ్ కావచ్చు, వీటన్నిటిని కూడా మనం నిరోధించాలి. అందువల్ల ఏంటంటే జనరల్ గా ఈ అథారిటీ అన్నవాళ్ళు ఆ కంట్రీలోని టాప్ లీడర్షిప్ కి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో తీసుకుంటే అమెరికన్ ప్రెసిడెంట్ ఉంటుంది, రష్యాలో తీసుకుంటే రష్యన్ ప్రెసిడెంట్, భారతదేశంలో తీసుకుంటే భారతదేశ ప్రైమ్ మినిస్టర్. వాళ్ళు ఓన్లీ ఆథరైజేషన్ ఇవ్వగలరు న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేయాలంటే. తర్వాత ఈ కోడ్స్ కూడా వీళ్ళ దగ్గరే ఉంటాయి. అంటే అవి పదిలపరిచి ఉంటారు. ఆ కోడ్ అంటే ఆ కోడ్ ఎంటర్ చేస్తే తప్ప ఆ న్యూక్లియర్ సిస్టమ్ రియాక్షన్ లోకి రాదు. కాబట్టి ఆథరైజేషన్ కోడ్ అన్నది కూడా ఒకటి చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత వచ్చేసి డెలివరీ మెకానిజం కూడా కంట్రోల్డ్ గా ఉంటుంది. అంటే విచ్చలవిడిగా కాకుండా కొన్ని మిసైల్సే ఉంటాయి వాటి న్యూక్లియర్ హెడ్స్ తో, కొన్ని సబ్మెరైన్స్ లోనే న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉంటాయి. అన్ని సబ్మెరైన్స్ లో ఉండవు, ఓన్లీ లిమిటెడ్ గా వాటిని ఉపయోగిస్తారు. సో ఈ విధమైన పరిస్థితుల్లో మీరు చూసుకుంటుంటే డెసిషన్ మేకింగ్ అథారిటీ సర్వసాధారణంగా టాప్ పొలిటికల్ లీడర్షిప్ ఉంటుంది. తర్వాత ఆథెంటికేషన్ కోడ్స్ అన్న వాటికి కూడా పేర్లు ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యుఎస్ఏ తీసుకుంటే దాన్ని గోల్డెన్ కోడ్ అంటారు, గోల్డ్ కోడ్ అంటారు. అవి ఎప్పుడైతే వ్యాలిడేట్ ది లాంచ్ ఆర్డర్, అవి కోడ్ తీస్తే అందులో ఏ విధంగా లాంచ్ చేయాలని ఉంటుంది. తర్వాత కమాండ్ ట్రాన్స్మిషన్ కూడా జరుగుతుంది. అంటే సెక్యూర్ కమ్యూనికేషన్ ద్వారా మిలిటరీ ఫోర్స్ కి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ కమ్యూనికేషన్ ఎలా చేయాలి దానికి బట్టి కూడా ఉంటుంది. తర్వాత ఎగ్జిక్యూషన్ అన్నది సాధారణంగా మిసైల్స్ రూపంలో ఎయిర్ క్రాఫ్ట్స్ ఆర్ సబ్మెరైన్స్ అవి ఎగ్జిక్యూట్ చేస్తాయి. అంటే కమాండ్ ఖచ్చితంగా ఏ అథారిటీ అయితే ఇవ్వాలో ఆ అథారిటీ నుంచి వచ్చింది అని కన్ఫర్మ్ చేసుకోవాలి వాళ్ళు. ఆథెంటికేషన్ కోడ్ కూడా సక్రమంగా జరిగింది, ఆ తర్వాత కమాండ్ ట్రాన్స్మిషన్ జరిగింది, ఇవన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత ఎగ్జిక్యూషన్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా చాలా జాగ్రత్తగా ఇవి వాడాలని చెప్పడం జరిగింది. అందుకని నేను అన్నట్టు యునైటెడ్ స్టేట్స్ లో ప్రెసిడెంట్ దగ్గర ఉంటుంది ఈ అథారిటీ. తర్వాత ఒక బ్రీఫ్ కేసు ఉంటుందంట అక్కడ,
అందులో కోడ్స్ అవన్నీ కూడా ఆ బ్రీఫ్ కేస్ పేరు న్యూక్లియర్ ఫుట్బాల్ అట దాని పేరు. ఓకే. ఆ న్యూక్లియర్ ఫుట్బాల్ అన్నది ఒక బ్రీఫ్ కేసు. దాంట్లో ఈ లాంచ్ ఆప్షన్స్ కోడ్స్ అన్ని కూడా అక్కడ ఉంటాయి. అంటే ఓన్లీ ఇది ప్రెసిడెంట్ అండర్ లో ఉంటది, ఇంకెవరికి తెలియదు. ఓకే. తర్వాత ఎవరీ స్టెప్ కన్ఫర్మ్ చేసుకోవడానికి 2 మ్యాన్ రూల్ అని వాళ్ళు పెట్టారట. 2 మ్యాన్ రూల్ అంటే ప్రెసిడెంట్ కూడా ఇంకొక వ్యక్తిని కన్సల్ట్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అన్నది కన్ఫర్మేషన్ కోసం అది కూడా పెట్టారు. అంటే ఈవెన్ డౌన్ బిలో, ఈవెన్ ప్రెసిడెంట్ నుంచి కూడా కన్సల్ట్ చేసుకుని ఫైనల్ గా కిందికి వచ్చినప్పుడు కూడా ఇద్దరు వ్యక్తులు చర్చించుకొని, అంటే నేను కరెక్ట్ గా విన్నానా, కమ్యూనికేషన్ కరెక్ట్ గా వచ్చిందా అని 1 మ్యాన్ కాదు, ఇద్దరు మనుషులు నిర్ణయిస్తారట. అది అమెరికాలో ఉన్న కోడ్. అదే రష్యాలో తీసుకుంటే ప్రెసిడెంట్ రష్యన్ న్యూక్లియర్ బ్రీఫ్ కేస్ అంటారు, దాని పేరు చెజెట్ అంట. దాని పేరు అక్కడైతే ఎలాగైతే న్యూక్లియర్ ఫుట్బాల్ అన్నామో ఇక్కడ దాని పేరు CHEGET చెజెట్. అది తర్వాత జనరల్ స్టాఫ్, ఆర్మీ యొక్క జనరల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు ఆర్డర్ ప్రెసిడెంట్ పర్మిషన్ వచ్చిన తర్వాత. అదే భారతదేశానికి వస్తే ఈ అథారిటీ ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఉంటుంది. ఓకే. తర్వాత ఒక న్యూక్లియర్ కమాండ్ అథారిటీ అని ఉంటుంది. మనకు ఎలాగైతే CCS ఉందో, క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ లాగా న్యూక్లియర్ కమాండ్ అథారిటీ అని ఉంటుంది. దానికి హెడ్ ఈజ్ ప్రైమ్ మినిస్టర్ మళ్ళీ. ఓకే. తర్వాత భారతదేశంలో నో ఫస్ట్ యూజ్ పాలసీ అన్నది ఉన్నది. అంటే న్యూక్లియర్ వెపన్స్ అన్నవి మనం మొదట ఉపయోగించు, ఎవరైనా మన మీద న్యూక్లియర్ అటాక్ చేస్తే అప్పుడు మనం ఉపయోగిస్తాం అన్నది ఒకటి. తరువాత పాకిస్తాన్కి వెళ్తే అక్కడ నేషనల్ కమాండ్ అథారిటీ అని ఉంటదట. మనకు ఎలాగైతే న్యూక్లియర్ కమాండ్ అథారిటీ ఉంటుందో ఆ కమాండ్ అథారిటీ డిసైడ్ చేయాలి. అక్కడ ప్రైమ్ మినిస్టర్ కి కాదు, కమాండ్ అథారిటీకి ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళ దగ్గర నో ఫస్ట్ యూజ్ పాలసీ లేదు. ఓకే. మనం పాకిస్తాన్ గురించి ఆలోచించాల్సిన విషయం. అవును. మనం ఎలాగైతే నో ఫస్ట్ యూజ్ పాలసీనే మన పాలసీలోనే నో ఫస్ట్ యూజ్ పాలసీ పెట్టుకున్నాము, కానీ పాకిస్తాన్ కి వచ్చేసి స్పెసిఫిక్ గా నో ఫస్ట్ యూజ్ పాలసీ. అంటే అగ్రెసివ్ గా వాళ్ళు మొదట ఉపయోగించవచ్చు అన్నది కూడా మనకు అక్కడ కనిపిస్తుంది, మనకున్న ప్రస్తుతం ఈ నెట్ లో కానీ వీటిలలో ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి. సో ఈ విధమైన ఒక ప్రమాదం ఉంది పాకిస్తాన్. అక్కడ న్యూక్లియర్ కమాండ్ అథారిటీ డిసైడ్ చేస్తుంది, ఆ తర్వాత నో ఫస్ట్ యూజ్ పాలసీ లేదు అక్కడ. ఇంకా అంటే అక్కడ ప్రెసిడెంట్కి కానీ లేకపోతే ప్రైమ్ మినిస్టర్ కానీ చెప్పాల్సిన అవసరం లేదు. అంటే అలా కాదు, ఈ న్యూక్లియర్ కమాండ్ అథారిటీలో వీళ్ళంతా ఉంటారు, హెడెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్. అంటే ఒక వ్యక్తి నిర్ణయం కాకుండా మనలాగా కూడా ఫైనల్ డిసిషన్ ఈజ్ ప్రైమ్ మినిస్టర్ మన దగ్గర కూడా. సో ఇక్కడ కూడా ఆ విధంగా డిసైడ్ చేస్తుంది. కానీ నో ఫస్ట్ యూజ్ దగ్గర వచ్చేసరికి అక్కడ కొద్దిగా క్లారిటీ లేదు, ఆర్ నో ఫస్ట్ యూజ్ పాలసీ లేనట్టు వాళ్ళ డాక్యుమెంటేషన్ మనకు చెబుతుంది. కాబట్టి ఇదొక ప్రమాదం, నో ఫస్ట్ యూజ్ పాలసీ. ఎందుకంటే ఇటువంటివి చేతిలో పెట్టుకున్నప్పుడు, ఇటువంటి బంధనాలు లేనప్పుడు ఏమవుతుందంటే వీరత్వం కోసమో మేము చేసి చూపిస్తామన్న దీంట్లో కూడా ఒక్కొక్కప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో అది మనం ఇంటర్నేషనల్ దగ్గర నుంచి ప్రెషరైజ్ చేయాల్సిన ఇంకొక అంశం అనమాట. అది నేను అంటాను. సార్ మరొక కీలకమైన అంశం, మీరు అన్నట్లుగా ప్రభుత్వ చేతిలోనే ప్రధానమంత్రి ఉంటే ఖచ్చితంగా ఆయన అందులో ఓ మెంబర్ కన్నా ఉంటారు, లేకపోతే ఆయన చేతిలో ఉన్న రిమోట్ ఉంటే ఉండొచ్చు కాక. ఒకవేళ మనకి ప్రతి 5 సంవత్సరాలకి అదే ప్రభుత్వం ఉంటుందని చెప్పలేము, చేంజ్ అవుతుంటుంది. మరి అప్పుడు ఏమైనా ఈ కోడ్స్ అవి మారుస్తారా? వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు కదా. ఇప్పుడు మామూలుగా చిన్న చిన్న మాలాంటి పోస్టులు మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడే కొన్ని ఇంపార్టెంట్వి మన దగ్గర పెట్టుకొని అది కొత్తగా వచ్చే వ్యక్తికి మనం హ్యాండ్ ఓవర్ చేస్తాం. హ్యాండ్ ఓవర్ చేయడం వేరు సార్, కోడ్ అదే ఉంటే ఇబ్బంది కదా. అంటే కోడ్ అన్నది తీయరది. ఓకే, అంటే చేంజ్ చేస్తుంటారా అని. అంటే పాస్వర్డ్ ఏమైనా ఇప్పుడు మనం వేరే ఎవరికైనా ఇచ్చామనుకుందాం సెల్ ఫోన్, ఖచ్చితంగా మన పాస్వర్డ్ వాళ్ళు పెట్టుకోవాలి, కొత్త పాస్వర్డ్ పెట్టుకుంటారు. అంతే, పాత వాళ్ళకి అదే పాస్వర్డ్ తెలిసిందనుకోండి, అది మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా పాక్ లాంటి దేశాల్లో. ఎలా ఉంటుందంటే పాక్ లాంటి అంటే ఏంటంటే అది వన్స్ ఓపెన్ చేయగానే తెలిసిపోతుంది. ఓకే, ఇప్పుడు అలాగలాగా మనం మెమరీ లాగా పెట్టుకోవాల్సి, అప్పుడప్పుడు ప్రధానమంత్రి గారు కానీ ఎవరైనా తీసి చూస్తుంటారు, అవి అలా నిక్షిప్తమై ఉంటాయి అది ఆ కోడ్. ఓకే, ఎక్స్ అయినా ఒకవేళ వాళ్ళకి తెలిసినా ప్రాబ్లం లేదంటారు. ఆ ప్రాబ్లం ఏముండేది, ఎందుకంటే అది యూజ్ చేసినప్పుడు ఆ కమాండ్స్ అన్ని వస్తే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు స్పేస్ షటిల్ మనం ప్రయోగిస్తుంటాం శ్రీహరికోట నుంచి, అప్పుడు దాని కోడ్ అన్నది వాళ్ళు ఎంటర్ చేస్తేనే టోటల్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది.
ఆ యాక్టివేట్ ఆ సిస్టమ్ కోడ్స్ అన్ని కూడా ఎంటర్ చేయాలి. ఆ అంటే కాదు సార్, పాస్వర్డ్స్ దుర్బుద్ధితో ఒకవేళ పవర్లో లేరు, పవర్ పోయింది, ఎవరికైనా లీకులు చేస్తే ఆ ప్రమాదం కూడా ఉంటుంది కదా కోడ్ మార్చకపోతే. అంటే నేను అనేది ఏంటంటే బేసిక్ గా వన్స్ అది ఓపెన్ అవ్వగానే ఏమైపోతుందంటే అది ఇక్కడ రిడెండెంట్ అవుతుంది, మళ్ళీ మార్చాల్సి వస్తుంది దాన్ని. ఓకే ఓకే ఓపెన్ చేసి చూసి మళ్ళా క్లోజ్ చేస్తామంటే అలాగా. ఓకే. ఒకసారి ఓపెన్ చేస్తే ఇది ఓపెన్ అయిపోయినట్టే ఉంటుంది. సో సో యాక్చువల్ గా మన దగ్గర ఉన్న న్యూక్లియర్ కమాండ్ అథారిటీ చూసుకుంటే న్యూక్లియర్ వెపన్స్ గురించి మనం తీసుకుంది 2003వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఈ విధంగా ఎందుకంటే మనం పొఖరాన్ లో 98 లో చేశాము. ఆ తర్వాత డ్రాఫ్ట్ న్యూక్లియర్ డాక్యుమెంట్ తయారైంది. ఆ తర్వాత వచ్చేసి ఇది ఉంటుంది. కాబట్టి స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, తర్వాత నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎన్ఎస్ఏ, వీళ్ళు ప్రధానంగా ప్రొవైడ్ చేస్తుంటారు అనమాట. ఒక పొలిటికల్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్, ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, ఫైనల్ డెసిషన్ మేకింగ్ అథారిటీ ప్రైమ్ మినిస్టర్, తర్వాత వచ్చేసి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అన్న దాంట్లో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, వీరు ప్రధానమైన పాత్ర వహిస్తారు. ఫైనల్ గా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఇచ్చినా కూడా ఫైనల్ గా ఇట్ ఈస్ ది ప్రైమ్ మినిస్టర్ హూ టేక్స్ ది ఫైనల్ కాల్. ఫైనల్ కాల్ అన్నది ప్రధానమంత్రి గారు తీసుకుంటారు. సో ఇట్స్ ఎ వెరీ క్రూషియల్ డెసిషన్ కదా, ఎందుకంటే న్యూక్లియర్ వెపన్ ప్రయోగిస్తే దాని ప్రభావం చాలా ఉంటుంది, చాలా సంవత్సరాలకు ఉంటుంది ఆ ప్రభావం. సో అది మనం చూడాల్సిన అంశం. రైట్. ఓకే. అయితే పాక్ అన్నది కొద్దిగా డేంజర్. ఇప్పుడు మీరు చెప్పేది వాళ్ళు ఎవరిని పర్మిషన్ తీసుకోవడం అవసరం లేదు, ముందే మేము ప్రయోగించకూడదు అనే నిబంధనలు కూడా వాళ్ళకి ఎటువంటి నిబంధనలు లేవు. ఎందుకంటే ఫెయిల్డ్ స్టేట్, రోగ్ స్టేట్ ఇట్లాంటి వాటి చేతిలో ఇట్లాంటి వెపన్స్ ఉండడం చాలా ప్రమాదం. అందుకని కిమ్ అంత చేస్తున్నా కూడా ఎవరు పెద్దగా అతని గురించి ఎక్కువగా ఉండదు. ఎందుకంటే సడన్ గా డెసిషన్ తీసుకున్నాడు అనుకోండి, 3000 కిలోమీటర్లు 5000 కిలోమీటర్లు ప్రయోగిస్తుంటారు వాళ్ళు మిసైల్స్. మీరు చూస్తే విత్ న్యూక్లియర్ హెడ్స్ మా దగ్గర కెపాసిటీ ఉందంట. లేకుంటే ఆ చిన్న దేశాన్ని మనం ఎప్పుడో ఒకప్పుడు అందరు ప్రపంచ దేశాలన్నీ కలిసి దాని మీద కంట్రోల్ తీసుకురావచ్చు కదా. అవును. అయినా కూడా అక్కడ అతన్ని అలో చేస్తున్నారంటే బేసిక్ గా ఈ ప్రమాదం. అది కాకుండా నో ఫస్ట్ యూజ్ లేని దేశం. సో అటువంటి ప్రమాదం ఉన్న దేశంతో అందరూ జాగ్రత్తగానే ఉంటారు, అది మనం చూసాం. దుష్టులకు దూరంగా ఉండాలన్నట్టుగా. ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్న ఆ ప్రమాదం నో ఫస్ట్ యూజ్ వాళ్ళ దగ్గర లేదన్నది మనకు తెలుస్తోంది. సో ఈ అన్నింటినీ చూసుకొని పాకిస్తాన్ రెచ్చిపోతున్నట్టుగా ఉంది. కానీ బట్ మన కేపబిలిటీస్ ఆర్ ఇంటాక్ట్. భారతదేశం ఎప్పుడు కూడా వాళ్ళని ఫైర్ పవర్ కానీ న్యూక్లియర్ పవర్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ వీటన్నిటిలో కూడా మన పవర్ ఎక్కువగా ఉంది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అంటే మీరు నెంబర్స్ తీసుకున్నా కూడా అందులో కూడా మనకు పాకిస్తాన్ కి దెర్ ఇస్ నో కంపారిజన్. బట్ ఓన్లీ థింగ్ ఈస్ చైనా ఒక ఫ్యాక్టర్, తర్వాత న్యూక్లియర్ వెపన్స్ ఒక ఫ్యాక్టర్. ఈ రెండు ఫ్యాక్టర్లను కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి ఫైనల్ డెసిషన్ మేకింగ్ లో అన్నది నేను. సార్ థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీనారాయణ గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు. ఇది జేడీ లక్ష్మీనారాయణ గారితో నటి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.